ఎంత మంట, అసలు నమ్మిన వాళ్ళకే మంట. లోకానికి అక్కడే పెట్టావు. ఇశ్రాయేలు దేవుని మాట వద్దు, మాకు మాయ మాటలు చెప్పాడియా, 4 మాటలు మాయ మాటలు చెప్పు, మాయ దర్శనాలు చెప్పు. ఆయన మాటలు వద్దు, తొలగండి. ఆ ఉగ్రత మాటలు వద్దు, ఆయన ఉగ్రత మాటలు వద్దు, న్యాయమైన మాటలు వద్దు, పరలోక రాజ్యం చేర్చే మాటలు వద్దు. మేము లోకంలో ఉన్నాము, మాయ మాటలు చెప్పండి, మాయ మాటలు చెప్పండి, అన్యాయపు మాటలు చెప్పండి. తాత్కాలికంగా లోకములోన సంతోషంగా ఆనందంగా బ్రతికి తర్వాత సంగతి. ఎప్పుడు మాత్రం ఆయన ఉగ్రత విషయంలో మాట్లాడవద్దు, యెహోవా విషయంలో మాట్లాడవద్దు, యేసయ్య విషయం మాట్లాడవద్దు అంటున్నారు. గనక ఇప్పుడు అలాంటి బోధలు కావాలి. అలాంటి బోధలు కావాలన్నా దేవుడు అయిపోయింది ప్రేమను గురించి ఎన్నది ఎంతవరకు ఆఖరి ప్రాణమయ్యే వరకు నేను చెప్తేనే కానీ దాన్ని అనుసరించలేక పోతిరి కనుక నేను క్షమించి సాలైపోయింది, ఇక క్షమించనక్కర్లేదు. ఇదిగో నా ఉగ్రత అగ్ని కుమ్మరించి మిమ్మల్ని కాలుస్తా. గనక కాలిపోకుండా మసైపోకుండా బ్రతకాలంటే నా మాట వినండి అన్నాడు. గనక అబ్రాహాము ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఒక 5 మంది 10 మంది ఉన్నారా, 50 కాడి నుంచి 10 మంది కాటికి వచ్చాడు. అడుగుతూ వచ్చాడు. అక్కడ 5 మంది కూడా లేరు. ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది ఉన్నారు? లోతు కుటుంబం ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు కదా. 5 మంది కూడా లేరు. అంటే ఏం చేశాడు? పట్టుకొని వెళ్ళిపోన్నాడు. అది కూడా వాళ్ళు వెనక ముందు చూస్తున్నారు. బలవంతంగా లాగి పడేశాడు. అట్లా ఆ స్థితికి తీసుకొని వచ్చాడు. ఇప్పుడైనా బలవంతంగా దేవుడు నిన్ను బయటికి రప్పించాలని నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతుంటే ఆ ఉగ్రత పాలు కాకుండా, నశించిపోకుండా, నరకానికి వెళ్ళకుండా బ్రతుకు మార్చుకుంటావా? నా ఉగ్రత మీ మీద కుమ్మరించకుండా, దేశం పాడైపోకుండా, సమాధానం కలిగి ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే ఇదిగో నా ప్రజల కొరకు ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా అని అడుగుతున్నాడు. మరి దేవుని పిల్లలు ప్రార్థన చేస్తుంటే కానీ మనం బ్రతికాం ప్రియులారా. అందును బట్టి ఈ సమయం అంటున్నాడు, దేశం పాడైపోకూడదు, నీవు నా పాడైపోకూడదు, మందిరం పాడైపోకూడదు. కనుక మందిర క్షేమం కోరి, నా కుటుంబాల క్షేమం కోరి, ఆత్మల రక్షణ కోరి, నమ్మిన ప్రతి బిడ్డ యొక్క రక్షణ కొరకై నమ్మిన ప్రతి పరిశుద్ధులు నిర్దోషి నిష్కల్మషులుగా నిందారహితులుగా ఉండటానికి, అవును క్రీస్తు రక్తం చేత కడుగుబడిన ప్రతి ప్రపంచంలో ఉన్న ప్రతి దేవుని పిల్లలు క్షేమం కోరి ప్రార్థన చేసేవారు ఎవరనున్నారా? సంఘం పాడైపోకుండా, సంఘములను కుటుంబాలు రకరకాలుగా పరిస్థితులు ఉన్నాయి, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అని చూస్తున్నాడు. గనక హెచ్చరిస్తున్నాడు, అంతం వచ్చే ఉన్నది, నీకు వచ్చే ఉన్నది, నాకు వచ్చే ఉన్నది. రిజర్వేషన్ అయిపోయింది. మరి నీవు రిజర్వేషన్ చేసుకుంటావా? సిద్ధపాటు కలుగుతావా? బ్రతుకు మార్చుకుంటావా? నరకానికి వెళ్తావా? ఏది నీకు అవసరమో ఈ మధ్యాహ్న కాల పిల్లలు జ్ఞాపం చేసుకొని సిద్ధపాటు కలుగుమని హెచ్చరిస్తున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, దేశమా పాడైపోద్దు, సంఘమా పాడైపోద్దు. ఆ సంఘం మనమే. ఆయన చూచి ఏడుస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలంలో ఏడుస్తున్నాడు. ఇప్పుడైనా మనసు మార్చుకుంటే బాగుంటావు, లేకుంటే నశించిన నరకానికి వెళుతున్నావు. బిడ్డా, నీ కొరకు నేను ఏడుస్తున్నాను. ఇప్పుడైనా సమాధానకరమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు పడతావు, లేకుంటే కీడు, భయంకర మరణము పొందుతున్నావు. మరణం పొందుట నాకు ఇష్టం లేదు. మరణం కావాలా? హృదయం కఠినపరచుకో. లేదా నేను బ్రతకాలనుకుంటావా? హృదయమని తెరువు. యేసయ్య నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ఎంత ఘోరమైన పాపాత్మలైనా సరే క్షమించడానికి, రక్తం చేత కడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందును బట్టి ప్రియులారా, ప్రార్థన చేసేవాళ్ళు మనకున్నారని మనం ఏం చేయాలి? కనుక నశించిన నరకానికి వెళుతున్న ఆత్మలు రక్షణ కొరకు సంఘము పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి, నిర్దోషి కలిగి ఏ ఒక్కడు నరకానికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో నిష్కల్మషులుగా, నిందారహితులుగా నిలబట్టడానికి దేవుడు తన వాక్యమైన ఉతుకు స్నానం చేస్తూ ఉన్నాడు, సిద్ధపాటు చేస్తున్నాడు. మనసు మార్చుకుంటావా? లేక మాయ మాటలు కావాలనా? మాయ దర్శనాలు కావాలనా? దేవుని మాటలు వద్దా? దయ్యాల మాటలు కావాలనా? దయ్యాల మాటలు విని చివరికి ఎంత ఘోరమైన మరణాన్ని గురవుతావో అది ఆలోచన చేయమని దేవుడు ఎజికేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు హెచ్చరించినట్లు అల్పుడు అయోగ్యుడైన నాకు కూడా ఆ మాట హెచ్చరించాడు. అంతం వచ్చింది చెప్పాయి అందులోని నీకు కూడా వచ్చేసింది. నీవు కూడా సిద్ధపాటు కలుగు. ఇంత ఘోరమైన కార్యాలు జరుగుతున్నవే గనక చక్కబెట్టుకో. ఇజికియా, నీవు మరణమవుతున్నావు,
చక్కబెట్టుకుంటూ ఏడ్చాడు పాపం కదా. కొంత సమయం అని అడిగాడు. అలాగే కొంత సమయం అడిగాము. మరి నీవు మురుసు మార్చుకుంటావా లేదా? ఏమైనా చెప్పు, ఎక్కడన్నా చేసుకో, నా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాను, మాట్లాడతాను, తిరుగుతాను, భయం లేకుండా అంటే చీల్చేస్తాడు. సంగతి మర్చిపోవద్దు. ఇది ఆఖరి దినమేమో తెలియదు. ఆఖరి దినమేమో నీకు నాకు తెలియదు. తర్వాత ఏమవునో తెలియదు. ఏ గడి ఏ ఎగ్జామ్ ఎట్లొచ్చనో తెలియదు. ఎంత ఘోరమైన తల్లిదండ్రులకు, ఎంత ఘోరమైన అవమానం సంఘానికే. గనక మార్చుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గనక అంటున్నాడు, అంతం వచ్చి ఉన్నది. గనక నా అంతం వచ్చి ఉన్నది. గనక సిద్ధపాటు కలగమని హెచ్చరిస్తున్నాడు. గనక ప్రియులారా, అందుకే నమ్మ బ్రతకాలని దేవుడు తన ప్రాణాన్ని మనకిచ్చాడు, రక్తమును చిందించాడు, రక్షణ సిద్ధపరిచాడు. తన శరీరం అనే రొట్టెను మన కొరకు కాల్చబడి తన శరీరమును తినటానికి సిద్ధపాటు చేశాడు. గనక నీవు తింటే బ్రతుకుతావు. గనక సరి చేసుకో. అందుకే నేను పిలిచాను. ఎంతవరకు దూరం ఉంటావు? ఎంతవరకు నువ్వు దూరం అవుతావు? ఎంతవరకు వినకుండా తిరుగుబాటు చేస్తావు? ఇంకా ఎంతవరకు నేను ఎంతవరకు ఏడాలి? రా, తిను, బ్రతుకు. నేను నీలో ఉంటాను, నువ్వు నాలో ఉంటానని యేసయ్య తన శరీరాన్ని నలగొట్టబడి రక్తపు ముద్దగా మార్చబడి ఎండవేలులో మన కొరకై ఆ సిలువలోన ఆహారంగా మార్చబడ్డాడు. తన రక్తమంతా ఒక బొట్టు చుక్కని మిగిల్చకుండా పరిపూర్ణంగా దారిపోసాడు. గనక రూకులున్నా లేకపోయినా సరే సామెతలు 9:4 అంటాడు, నేను సిద్ధపరిచిన ఆహారం తినండి, నేను పెరిచిన ద్రాక్షరసం తాగండి అంటాడు. మీరు తాగితే సమాధానం కలిగి ఉంటారు, మత్సమలిం లేకుండా మీరు బ్రతుకుతారు. అందుకే మీ కొరకు నేను సిద్ధపరిచాను. సమాధానం కలిగి నన్ను తినండి, నేను మీతో ఉంటాను, మీరు నాలో ఉంటారంటున్నాడు. గనక ప్రియులారా, అంత్యకాలం ఉన్నాము. గనక మన బ్రతుకుని కొంచెం ఆలోచన చేసుకొని, సరి చేసుకొని, దిద్దుకొని, చక్కపరచబడి ఆయన శరీరాన్ని, ఆయన రక్తమును తాగి మనం ఆయనలో ఉంటే ఇలాంటి పాపానికి గురి కాకూడదు. గనక ఇశ్రాయేలు పురుషులు ఎంత ఘోరమైన పాపం చేస్తున్నారో అంటే గనక వాళ్ళకి భయంకరమైన ఉగ్రత వచ్చి శత్రుల చేతికి అప్పగిస్తూ వచ్చేసాడు. గనక నిన్ను నన్ను ఆత్మీయమైన ఇశ్రాయేలు ప్రజలు మనము అదే రీతికి చేస్తున్నాం. ఇంత ఘోరమైన కార్యాలు చేస్తారా? దేవుడు చూస్తూ ఉన్నాడు. గనక మనసు మార్చుకొని దేవుడు హెచ్చరిస్తున్నాడు. గనక మనసు మార్చుకొని మన బ్రతుకుని దిద్దుకొని ఆయన శరీరాన్ని తింటూ నీవు నాతోను నేను నీతో ఉండాలయ్యా, బ్రతకాలయ్యా, నరకని వెళ్ళకూడదయ్యా, మనసు మార్చుకుంటానయ్యా, ఇంకా కొన్ని దినాలు బ్రతకాలి అయ్యా, కొన్ని దినాలు బ్రతకాలి, హిజ్కియాకు ఆయుష్కాలను పొడిగించినట్లు నా ఆయుష్కాలను పొడిగించయ్యా అని ప్రార్థన చేస్తావా? అలాగే బ్రతుకుతావు. బ్రతకాలని దేవుని ఆశ, సావాలని ఆశ కాదు. అందుకే అంతము వచ్చే ఉన్నది, అది నీకును వచ్చేనది. ఈ మాట జ్ఞాపం చేసుకొని, ప్రభువా నా అంతం ఎప్పుడో తెలియదు నాయన, నా పోకడెప్పుడో, నీ రాకడెప్పుడో తెలియదు, బ్రతుకు మార్చుకుంటానని మరి ఇప్పుడే సిద్ధపాట కలుగుదాం. నీవు నేను మనమందరము మన బ్రతుకుని దిద్దుకొని సిద్ధపాట కలిగి ఆయన సన్నిధిలో నిష్కలంకులుగా నిందారహితులుగా నిలబడుటకు శక్తిమంతులుగా ఉండనట్లు మమ్మల్ని సిద్ధపరచమని దేవునికి ప్రార్థన చేయి. దేవుడు ప్రార్థన ఆలకించి కార్యం జరిగిస్తాడు, నిలబెడతాడు. గనక పరిశుద్ధత కలిగి, నీతి నిజాయితీ కలిగి జీవించడానికి సాయం చేస్తాడు. మనసు మార్చుకోకుండా కఠినపరుచుకొని ఎన్నోలేటువంటి అనుకుంటేవా ఎంత ఘోరమైన ప్రమాదానికి మరి గురి అవుతావో తెలియదు. నీవు మనందరికీ దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడి మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్. ప్రభువా ఈ మాటలు దీవించయ్యా. మమ్మకందరికీ నీవు హెచ్చరించావు. అంతం వచ్చి ఉన్నది, ఎప్పుడు పోతామో తెలియదే. నీవు ఎప్పుడు పిలుస్తావు మాకు తెలియదయ్యా. పిలుపుకు లోబడి విధేయులమై పిలిచినప్పుడు వస్తాను ప్రభు అంటే సిద్ధపాటు కలిగితే ఎప్పుడైనా పిలుచుకుంటావయ్యా. లేకపోతే ఘోరమైన మరణమునైనా తెలుసుకొని ఎవరైతే మారుమనసు పొందలేదు నేడని సమయం ఉండగానే మారుమనసు పొందులు సాయం చేయండి. నమ్మిన పిల్లలు మేము ఏ విషయాలలో నీ దృష్టికి అయిష్టంగా ఉన్నామో దాన్ని దిద్దుకొనటానికి మమ్మల్ని సిద్ధపరచమని, నీ వాక్యము చేత మా నడతను శుద్ధి చేయమని, మమ్మల్ని బ్రతికించమని, నీ మహిమ కొరకు జీవింపచేయమని, తల్లించిన మమ్మల్ని ఆశించమని, ఈ మాటలు మా నోటులో మా హృదయములు భద్రపరిచి నీ మాట ప్రకారమే జీవించుటకు సాయం చేయమని యేసునామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.